గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరికీ కొన్ని బహుమానాలు దాచి ఉంచాడు. సమయానుకూలంగా ఆయన మనకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు. మన జీవితంలో మంచి లైఫ్ పార్ట్నర్ని పొందుకోవడము ఒక గొప్ప బహుమానం అండి. మన జీవితంలో గర్భఫలం పొందుకోవడము ఒక గొప్ప బహుమానము. ఒక మంచి ఉద్యోగం పొందుకోవడము ఒక గొప్ప బహుమానము. ఒక మంచి ఇల్లును కలిగి ఉండడము, సొంత గృహం కలిగి ఉండడం ఒక బహుమానము. ఇంకా వాహనము, ఇంకా ఏదైనా కావచ్చండి. అవన్నీ కూడా దేవుడిచ్చే బహుమానాలు. ఎందుకంటే మన సొంతగా ఈ లోకంలో మనం ఏమీ సంపాదించుకోలేం, కానీ దేవుని దయ ఉంటే మనకు గొప్ప బహుమానాలు ఆయన ఇస్తూ ఉంటాడు. వాక్యం చెప్తా ఉంది, రూతు గ్రంథము 2:12, ఆయన నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చును. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందంట అంటే సంపూర్ణమైన బహుమానం అండి. కంప్లీట్గా ఉంటుంది. అంటే అవకతవకలు ఉండవు, లోపాలు ఉండవు. ఇది లేదు, అది లేదు, ఇది కొదువైంది, ఇది కొరత అయింది అని ఒక నిరాశ ఉండదండి దేవుడిచ్చే బహుమానాలలో. అందుకే దేవుని బహుమానం కోసం ఎదురు చూడాలి. ఆయన బహుమానం ఇస్తే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు. ఆ బహుమానంతో టెన్షన్స్ ఉండవు, టార్చర్స్ ఉండవు. దేవుడు నీకు మంచి లైఫ్ పార్ట్నర్ ఇవ్వాలని నువ్వు ఆశపడతా ఉన్నావా? అయితే దేవుని కోసం ఎదురు చూడు. ఆయన ఇచ్చేంత వరకు ఎదురు చూడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీకు నువ్వే సెలెక్ట్ చేసుకుంటే, నీకు నువ్వే తొందరపడిపోతే, నీ జ్ఞానముతో నేను ముందుకు వెళ్ళిపోతాను అని అనుకుంటే బహుశా అసంపూర్ణమైన బహుమానం నువ్వు పొందుకుంటావేమో. ఏదో వెలితి కలిగి నీ జీవితాంతం బాధపడతావేమో. గనుక నీ లైఫ్లో ఏ బహుమానం కావాలన్నా దేవుని ద్వారా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. కాబట్టి ప్రతి బహుమానం కోసము దేవుని కోసం ఎదురు చూడండి, మొరపెట్టండి. దేవా, నువ్వు ఇచ్చేంత వరకు నేను ఎదురు చూస్తానయ్యా అని చెప్పండి. మీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. లోపాలు లేని బహుమానం దేవుడు ఇస్తాడు. అన్ని విషయాల్లోనండి, నాట్ ఓన్లీ మ్యారేజ్. ప్రతి విషయంలో దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్లజెంట్ ప్రీషియస్ గిఫ్ట్స్ దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.